హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మధు సిరీస్ వరల్డ్. ఈరోజు ఓట్స్ దోశ ఫర్ వెయిట్ లాస్. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఆర్ హెల్తీగా కూడా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 3 మెంబర్స్కి చేస్తున్నాను. నేను ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఓట్స్ వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. పొడి అవ్వాలి కదా, సో అందుకోసమే కొంచెం అలా ఫ్రై చేసేసుకుంటే మనకి పౌడర్ లాగా బాగా మిక్సీ పట్టేసుకుంటే బాగా వస్తుంది. సో కొంచెం ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాం. అదే ప్యాన్లో 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను కదా, సో దానికి హాఫ్ ఆఫ్ ది అటుకులు వేసుకోవాలి. పోహా అంటారు కదా, సో అవి వేసుకొని అవి కూడా కొంచెం అలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా అంతే, రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకండి, కొంచెం అలా ఫ్రై చేసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సో చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. బరక కాదు, బాగా నైస్గా మనం చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా బాగా మిక్సీ పట్టేసుకోండి. పట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇక్కడ మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. బౌల్లో తీసేసుకున్నాక ఒక 2 స్పూన్స్ అంతా రవ్వ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. లమ్స్ ఉండకుండా బాగా నీట్గా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కొంచెం స్పీడ్గా అలా కలిపితే మనకి లమ్స్ లేకోకుండా బాగా దోశ బ్యాటర్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో అలా బాగా నీట్గా కలుపుకున్నాక ముందే తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ 1 గ్రీన్ చిల్లీ చిన్నది, ఒక గ్రీన్ చిల్లీ అండ్ క్యారెట్ కొంచెం యాడ్ చేస్తున్నాను, తురిమి పెట్టుకున్న క్యారెట్. అండ్ ఆనియన్స్ కూడా చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. చూసే యాడ్ చేసుకోండి సాల్ట్. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేయండి. సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రావాలి మనకి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా సైడ్ పెట్టేయండి. అది అంతా కొంచెం వాటర్ అంతా కూడా బాగా పీల్చేసుకుంటుంది ఓట్స్ అనేది. మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి దోశ బ్యాటర్ వచ్చేలాగా. సో ఇప్పుడు దోశ వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి. లిడ్ కూడా మీరు పైన పెట్టొచ్చు, కొంచెం తొందరగా అయిపోతుంది ఓట్స్ దోశ. అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసేసుకుందాం. అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.